హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మరొక వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను 2 డేస్ బ్యాక్ అయితే షూట్ చేశాను అనమాట. ఇంకా ఏం షూట్ చేశాను అనేది మీతో కంప్లీట్గా షేర్ చేసుకుంటాను. ఈ వీడియో వచ్చేసి నేను ఈవినింగ్ టైంలో షూట్ చేశాను. ఒక 5:30 అట్లా అయింది అనమాట. అప్పుడు వర్షం వస్తుండే, వర్షం వచ్చి కూడా ఆగిపోయింది. ఇంక ఇంటి ముందు అయితే శుభ్రం చేయాలి అండి. వర్షం పడ్డ తర్వాత మొత్తం డాబా పైన ఉన్న మట్టి అలాంటిది ఉంటుంది కదా, చెత్త చెదారం అంతా కూడా వాటర్తో పాటు కిందకు వచ్చేస్తుంది. అదంతా ఇంకా వాటర్ పోసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఇదైతే శుభ్రంగా క్లీన్ చేయాలి అని చెప్పేసి చూస్తున్నాను. ఆ టబ్లో వాటర్ ఉంది కదా, ఆ వాటర్ తోటి అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ వచ్చేసి అవుట్ సైడ్ అనమాట. చిన్న వర్షం పడినా సరే అండి, అక్కడైతే వాటర్ ఆగిపోతుంది. పెద్ద వర్షం వచ్చింది అనుకోండి, అసలు ఒక సముద్రం లాగా వాటర్ అయితే అట్లా పోతూ ఉంటుంది అన్నమాట. అసలు వెహికల్స్ కూడా అటు నుండి రావు అండి. అంత లోతులాగా అనిపిస్తుంది అక్కడ బజార్ అంతా కూడా. వాటర్ అయితే అంటే ఉండవు, వెళ్ళిపోతాయి. కానీ అంత వాటరు ఎట్లా అంటే ఒక చిన్నపాటి కాలువ, అట్లా కాలువలో వాటర్ ఎట్లా పారుతాయో అట్లా పారుకుంటూ వెళ్ళిపోతాయండి. అంత వాటర్ ఉంటుంది అన్నమాట అక్కడైతే. ఒక ఫ్రెండ్స్ చూశారు కదా, ఇక్కడైతే మా అబ్బాయి నిద్రపోయి లేచిండు. ఇంకా నాను మూను ఇద్దరు ఆడుకుంటున్నారండి. మస్తు ఆడిపిస్తాడు ఈయన, కానీ ఎట్లా ఆడిపియాలనో తెలియదండి ఈయనకి. మామూలుగా ముద్దాడడం అనేది ఇది ఎట్లా పడితే అట్లా చేస్తూ ఉంటాడు మా అబ్బాయి. తెలియదు ఇక, సరే ఆయనకు తెలియదు కాబట్టి ఇద్దరు అట్లా ఆడుకుంటారు అనమాట. నాకేం భయం అవుతూ ఉంటుంది, మా నాన్న ఏం చేస్తాడు ఏమో అని చెప్పేసి. బాగా ఒత్తుతూ ఉంటాడండి, చేతులు కాళ్ళు లాగుతూ ఉంటాడు, మొహం మీద చేతులు పెట్టి కిందకు ఒత్తుతూ ఉంటాడు, మెడక మీద చేతులు పెట్టి ఒత్తుతూ ఉంటాడు. నాకేం భయం అవుతుంది. అట్లా చేయొద్దు అని చెప్తే ఆయన ఎక్స్ప్రెషన్స్ చూడండి ఇలా ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నేనైతే టీ పెట్టేసుకున్నానండి. మంచి టీ, ఒక స్ట్రాంగ్ టీ అయితే పెట్టేసుకున్నాను. ఈ టీ తాగేసిన తర్వాత మూన్కి పాలు తాగేయాలి. తర్వాత ఇంకా రిమైనింగ్ పనులు అయితే చేసుకోవాలి అండి. వేడివేడి టీ అండి, చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో వర్షం పడింది కదా, కొంచెం వేడివేడి టీ తాగేస్తే మంచి రిలాక్స్ అన్నమాట. అంతే, ఇక టీ తాగేసిన తర్వాత వంట పనులు అయితే స్టార్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే టీ తాగేసాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. కర్రీ అయితే చేయాలి అండి. ఆ రోజు నేను పూరీలు చేశాను. పూరీలు చేసిన వీడియో అయితే నేను షూట్ చేయలేదు. బట్ ఏంటంటే పూరీలు చేశాను కదా, ఇంకా చికెన్ అయితే తీసుకురా అని చెప్పాను అనమాట. ఆఫీస్కు వెళ్ళొచ్చే దారిలో చికెన్ తీసుకొస్తే ఇంకా నేను రాగానే శుభ్రం చేసుకొని కూర అయితే చేస్తున్నాను, చికెన్ కర్రీ. ఇంకా పూరీలు చికెన్ కర్రీ చాలా బాగుంటుంది, ఈ రెండింటి కాంబినేషన్. అందుకని చెప్పేసి ఇక నేనైతే పూరీలు చేసిన కదా, ఎట్లా చికెన్ కర్రీ అయితే చేద్దామని చెప్పేసి చికెన్ తెప్పించాను. ఇక్కడ కర్రీ కూడా వండుతున్నాను. అల్లం, ఎల్లిపాయలు, ఆనియన్, పచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టానండి. మిక్సీ పట్టి జీలకర్ర, ఎండుమిర్చి వేసాను. వేసి ఇంకా ఈ పేస్ట్ కూడా ఇందులో వేసాను అనమాట. వేసి మంచిగా కలిపేసుకొని మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఇందులోకి వేసేసుకుంటాను. తర్వాత ఏంటంటే నేను ఫస్టే శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టేశాను చికెన్ అయితే. ఇక్కడ చూడండి, నేను పసుపు వేసుకున్నాను. వండిన ప్రతిసారి ఒక్కొక్కలాగా వండుతాను అండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా నాకు నచ్చిన విధంగా ఎట్లా తినాలి అనుకుంటే అట్లా వండేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ అల్లం పేస్టు, ఆనియన్ ఇవన్నీ వేసాను కదా, తర్వాత క్లీన్ చేసుకున్న చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకున్నాము. నేను చాలా తక్కువ చికెన్ తెప్పిస్తానండి. జస్ట్ 100 రూపీస్దే తెప్పిస్తాను అంతే. మేము నైట్ తినేస్తాము. ఇంకా
నెక్స్ట్ డే మిగలకుండా చూసుకుంటాం. మనకి ఫ్రెష్ కర్రీ తిన్నంత టేస్ట్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అట్లా ఉండదు. అందులోటి ఎండాకాలం కదా, చికెన్ తొందరగా ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి మేము ఆ నైటే తెచ్చుకొని వండేసుకొని తింటాం. అప్పటికప్పుడు మొత్తం అయిపోయేస్తాం కంప్లీట్గా. ఒక ఫ్రెండ్స్ చూసారు కానీ నేనైతే చికెన్ ఇందులోకి వేసేసాను. దీన్ని అయితే బాగా కలిపేసుకొని దీనిపైన కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ వేసుకొని దీన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటేనే మాడకుండా మంచిగా లోపల నుంచి కుక్ అవుతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నేనైతే కారం వేసాను, కొంచెం వాటర్ వేసి ఉడికించాను. ఇది చికెన్ రెడీ అయిపోయింది. నేను ఇక ప్రాసెస్ ఏంటనేది అందరికీ తెలుసు కదా, ఏముంది ఇందులో చూపించడం అనేది అని కారం వేసేటప్పుడు షూట్ చేయలేదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఇంకా కర్రీ వేసేస్తున్నాను. పూరీలు చేశానని చెప్పాను కదా, ఇంకా గ్రేవీ అయితే చాలా బాగుంటుంది. గ్రేవీ ఉంటేనే, గ్రేవీ ఎక్కువ ఉండాలి అని చెప్పేసి నేనైతే ఇట్లా చేశాను అనమాట. నేనేమో రైస్ వండుకున్నాను. నాకు ఇట్లా ఆయిల్ ఫుడ్ తినడం అంటే నాకు మరీ అంతగా నచ్చదు. కాకపోతే టైంపాస్కి 1.5 అట్లా తినాలి అంటే తింటాను, కానీ ఇట్లా ఆయిల్ ఫుడ్ అనేది కంప్లీట్గా నచ్చదు కదా. చికెన్ అయితే చాలా మంచిగా వండాను, టేస్టీగా. ఇక అంతే. ఇక ఈ చికెన్ పూరీలు అయితే ర్యాన్స్కి పెట్టిస్తున్నాను. తర్వాత నేనైతే భోజనం చేయాలి అండి. నాన్నకు అన్నం తినిపించిన తర్వాత లాస్ట్లో నేను భోజనం చేసుకుంటాను. టైం వచ్చేసి ఈ క్లిప్ చూపించేటప్పటికి నాకు నైట్ 9:30 అట్లా అవుతుండే. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గానైతే నేను జ్యూస్ చేశాను. ఇదేంటంటే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అండి. బనానా, నెక్స్ట్ మ్యాంగో, వాటర్ మిలాన్, మస్క్ మిలాన్, ఇది 4 ఫ్రూట్స్ వేసి కొంచెం వేసి షుగర్, వితౌట్ షుగర్ అనమాట, షుగర్ లేకుండా ఇక మిక్సీ పట్టేసి ఇది తాగేసి హ్యాపీగా నిద్రపోతాం అంతే. ఇంకా ఇదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.